సబ్బుతో రుద్దితే మన చేతులపైన నలుపు తగ్గుతుందా? అలానే సబ్బుతో రుద్దితే మన కాళ్ళపైన నలుపు తగ్గుతుందా? అసలుకి మన ఈ చర్మము బట్టలాగానా? లేకపోతే అది సింపుల్‌గా బట్టల్ని మనం ఉతికేసినట్టుగా సబ్బు పెట్టి రుద్దేస్తే మన చర్మంలో తెలుపు అనేది నిగారింపులాగా వస్తుందా? ఎన్నో యాడ్స్ చూస్తూ ఉంటాం మనం ఇంటర్నెట్‌లో. ఒకటైతే యాడ్ చూపిస్తుంది, ఇలా సబ్బుతోటి ఇలా రుద్దుతూ ఉంటే ఇలా నలుపంతా పోతుంది అని చెప్పేసి. ఇది ఎంతవరకు నిజం? మనకి ఎంతవరకు కరెక్ట్‌గా మనకి ఇంప్లై అవుతుందనేది మనం తెలుసుకోవాలండి. అంటే మన చర్మంలో నలుపుని సబ్బుతో తీసేయొచ్చా? లేకపోతే క్రీమ్స్ వాడాలా? లేకపోతే లేజర్ చేయాలా? లేకపోతే పీల్స్ చేయాలా? లేకపోతే ఇతరత్ర థెరపీస్ ఉన్నాయా? లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ లాంటివి ఉన్నాయా? లేదా సింపుల్ టానింగ్ ఉందా? ఇలాంటి అనేక రకమైన ప్రశ్నలు చాలా మందికి ఉంటాయన్నమాట. కొంతమంది చెప్తూ ఉంటారు, గ్లూటథైన్ సబ్బు తీసుకొని బాగా రుద్దుతూ ఉండండి, చాలా బాగా తెల్లగా అవుతారని చెప్పేసి. గ్లూటథైన్ సబ్బు అనేటిది మనకి టాబ్లెట్స్ రూపంలో కూడా గ్లూటథైన్ అవైలబుల్ ఉంటుంది. అలాంటప్పుడు మనకి సబ్బులు ఏ విధంగా పనిచేస్తాయి? వీటన్నిటి గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సబ్బు అనేది మన చర్మానికి తెలుపు చేయటానికి ఈజీగా ఉంటుందా? సబ్బుతో రుద్దేస్తే మన చర్మం బెటర్ అయిపోతుందా? అసలు సబ్బు అంటే ఏంటి? ఎస్టరిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్ అనమాట. సపోనిఫికేషన్ ఫ్యాట్ అనమాట. అంటే మనకి ఎప్పుడు కూడా సబ్బు చేయటంతోటి, మనకి అక్కడ యూజ్ చేయటంతోటి చర్మంలో మాయిశ్చరైజేషన్ రావటానికని ఎప్పుడు కూడా డిజైన్ చేశాయి సబ్బులు. క్లెన్స్ చేయటానికని ఎప్పుడు డిజైన్ చేశారు సబ్బుల్ని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మామూలుగా నీళ్ళతోటి స్నానం చేసిన దానికంటే సబ్బుతో రుద్దిన దాంతోటి మనకి చర్మంలో బెటర్‌గా క్లెన్జింగ్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. సో, సబ్బుతోటి మనకి క్లెన్జింగ్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ సబ్బుతోటి మనకి హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. చాలామంది లక్స్ సబ్బులు వాడతారు, కొంతమంది లిరిల్ సబ్బులు వాడతారు, కొంతమంది సింథాల్ సబ్బులు వాడతారు. ఒక్కరి చర్మానికి ఒక్కటి విధంగా పనిచేస్తుందండి. ఫ్యామిలీలోనే మీరు గమనిస్తే పెద్దవాళ్ళు ఒక సబ్బు వాడతారు, చిన్నవాళ్ళు ఇంకో సబ్బు వాడతారు. సో, ఒక్కొక్క చర్మానికి ఒక్కొక్క విధంగా సబ్బు అనేది సెట్ అవుతూ ఉంటుందన్నమాట. అసలు చర్మం ఏంటి? సబ్బు ఏంటి? అనే దాని గురించి నేను మీకు చెప్తాను. చర్మంలో మనకి పైన పొర ఉంటుందండి, కింద పొర అండి. పైన పొరలో మనకి ఎపిడర్మిస్ అని అంటాము. ఈ ఎపిడర్మిస్‌లో అన్ని కణాలు అనేటివి ఉంటాయి. పైన లేయర్ అనేది స్ట్రాటమ్ కార్నియం అనేది మీకు అక్కడ బాగా డెడ్ లేయర్ అనేది ఉంటుందన్నమాట. ఆ డెడ్ లేయర్ అనేది మనం ఎప్పుడు కూడా క్లెన్స్ చేసేస్తూ ఉంటే మన చర్మం అనేది హెల్తీగా ఉంటుంది. పైన ఉన్న డెడ్ లేయర్ ఎప్పుడైనా వెళ్ళిపోయింది అనుకోండి, కింద నుంచి ఫ్రెష్ లేయర్ మంచిగా వస్తుంది కదండి. సో, ఆ డెడ్ లేయర్ అనేది వెళ్ళిపోతుందన్నమాట. కానీ అదే సబ్బు తీసుకొని మనం 5 సార్లు, 10 సార్లు అలా చేసామనుకోండి, డెడ్ లేయర్స్ అన్నీ పోయినాయనుకోండి, అది ఇక్కడ అంతా డ్రైనెస్ అంతా రావటంతోటి మీకు ఇక్కడ డ్యామేజ్ అవుతుంది కదా! ఎందుకొస్తుంది డ్రైనెస్? మీకు డెడ్ లేయర్ ఎందుకు పనిచేస్తుంది? కొద్దిగంతగా ఆ డెడ్ లేయర్స్ అనేటివి ఒక 4, 5 ఉంటే మీకు చర్మం లోపలికి ఏది గూడా లోపలికి చొచ్చుకపోదనమాట. లైవ్ సెల్స్ ఉన్నాయనుకోండి, మీకు చర్మం మీద ఏదైనా పడినా గానీ లోపలికి చొచ్చుకుపోతది. ఎందుకంటే డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి. ఆ స్ట్రాటమ్ కార్నియం అనేది డెడ్ లేయర్ అనేది అక్కడ ఉంటుంది. సో, సబ్బుతోటి ఆ స్ట్రాటమ్ కార్నియం తీసేశారనుకోండి, ఒక 2 లేయర్స్ అయినా అక్కడ ఉంటాయి. సో, ఆ 2 లేయర్స్ అయినా మన చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందనమాట. సో, సబ్బుతోటి ఎక్కువ రుద్దేస్తే మనకు ఆ డెడ్ లేయర్స్ పూర్తిగా పోయి లైవ్ సెల్స్ అక్కడుండి డ్యామేజ్ అనేది విపరీతంగా జరుగుతుందనమాట. సో, సబ్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? మన డెడ్ లేయర్ అనేది కొద్దిగా క్లెన్స్ చేసేసి, కొన్ని డెడ్ లేయర్స్ అయినా అక్కడ చర్మానికి వదిలేయాలనమాట. అప్పుడు అది కరెక్ట్‌గా సెట్ అవుతాయి. సబ్బులో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయండి. పీహెచ్ ఆఫ్ ది సోప్ అని అంటామనమాట. అంటే దాని పీహెచ్ అనేది చాలా తక్కువ ఉండాలనమాట. పీహెచ్ అంటే ఏంటి? మనకి అసిడిక్, ఆల్కలైన్ నేచర్ అనేది ఉంటుందనమాట. అసిడిక్ అనంటే 7 పీహెచ్ కంటే తక్కువ ఉండేది. మన చర్మానికి ఏంటంటే 7 పీహెచ్ కాకుండా 5-6 ఆ మధ్యలో పీహెచ్‌లవి ఉంటాయనమాట. సో, మనకి ఆ చర్మం పీహెచ్ మరీ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని ఆల్కలైనిటీ అని అంటారనమాట. సో, చర్మం పీహెచ్‌కి ఏదైతే తగ్గట్టుగా ఉంటుందో, ఆ సబ్బు మన చర్మానికి ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటుందనమాట. సో, చర్మానికి మనం ఎప్పుడైనా సబ్బుని ఎంచుకోవాలనంటే, ఆ బ్రాండ్‌ని చూసో, ఆ ప్యాకెట్‌ని చూసో మనం అది నమ్మకూడదండి. మన చర్మం మీద ట్రై చేసి, దానికి తగ్గట్టుగా ఏది సెట్ అవుతుందో దాన్ని డిసైడ్ చేసుకోవాలనమాట. కొంతమందికి ఒక సబ్బు వాడితే నలుపుగా అవుతారు. కొంతమందికి ఒక సబ్బు వాడితే తెల్లగా అవుతారు. ఎందుకు అవుతారు అనంటే, ఆ సబ్బు అనేది ఆ పీహెచ్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో, హెల్తీ స్కిన్ తీసుకురావటానికని సబ్బు ఈ విధంగా పనిచేస్తుందనమాట. సార్, సబ్బు గురించి అని క్లియర్‌గా చెప్పారు. కానీ కొంతమంది చూపిస్తున్నారు సబ్బులు చేసేస్తుంటే తెల్లగా అయిపోతున్నాం, ఈ సబ్బు వాడుకోండి అని.
మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్లూటథైన్ ఏదైతే ఉంటుందో అది టాబ్లెట్స్ రూపంలో కూడా ఇస్తామన్నమాట. టాబ్లెట్స్ రూపమే కాకుండా ఐవి ఇంజెక్షన్స్ రూపంలో కూడా ఇస్తూ ఉంటాం. ఇవి చాలా సేఫ్గా ఉంటాయి. సబ్బు రూపంలో మనకు పెట్టినప్పుడు గ్లూటథైన్ అనేది చర్మం పైన ఎంతసేపు ఉంటుందండి? మహా అంటే 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు. మీరు అంతకంటే ఎక్కువసేపు పెడితే చర్మంలో డ్రైనెస్ వచ్చేస్తుంది. అప్పుడు మన స్కిన్ ఇరిటేషన్ అవుతుందన్నమాట. సో గ్లూటథైన్ అనేది సబ్బు మనం వాడినప్పుడు చర్మం పైన కొద్దిగా అంత సమయం మాత్రమే ఉంటుందన్నమాట. ఆ సమయంలో మన చర్మంలో క్లెన్జింగ్ అయిపోయి కొద్దిగా ఎన్రిచింగ్గా చేయగలిగితే ఆ సబ్బు మనకి మంచి బెనిఫిట్ అవుతుంది. అంతేకాని పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి కొంతమంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ నేను ఆ సబ్బు తీసుకొని నేను రాస్తున్నా, నేను మంచిగా చేస్తున్నా, అయినా కానీ నాకు నలుపు తగ్గట్లేదని. అసలు మీ నలుపు ప్రాబ్లం ఏంటి? చర్మంలో ఉన్నది కొద్దిగా డ్రైనెస్ వలన, లేకపోతే సింపుల్గా ఏదైనా ట్యాన్ ఉన్నదా? అది కాకుండా వేరే పిగ్మెంటేషన్స్ ఉన్నాయని అంటే సబ్బు ఏ విధంగా పనిచేస్తుంది? పని చేయలేదు. ఎందుకంటే సబ్బు అనేది మీకు స్ట్రాటమ్ కార్నియం వరకే ఉంటుందండి, డెడ్ లేయర్ వరకే. ఏదైతే కింద పొరలో మనకి జరుగుతుందో మార్పులు, పైన పొరలో నలుపు ఏదైతే జరుగుతుందో దానికి సబ్బు అనేది ఇంపాక్ట్ చేయదు, కొద్దిగా హెల్ప్ చేస్తుంది. కానీ అసలైన ప్రాబ్లమ్ని అయితే డయాగ్నోస్ చేయాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిలేడ్ ట్యానింగ్ తీసుకుందాం. డిలేడ్ ట్యానింగ్ అంటే ఏంటి? మన చర్మంలో నలుపు కణాలు అనేటివి నలుపునిస్తుంది. దాని మామూలు పిగ్మెంటేషన్, మామూలు రంగు అది. దాంట్లో మనకి ఎక్కువ సన్లైట్ ఎక్స్పోజర్ అవుతే ఎక్కువ మెలనిన్ వస్తుంది, అది ట్యానింగ్ అనమాట. పదేగా ట్యానింగ్ అవుతే అది పిగ్మెంటేషన్గా మారుతుంది. సో అదే పిగ్మెంటేషన్ మీకు ఒకవేళ లోపల నుంచి వచ్చింది అనుకోండి, చర్మంలో కింద పొరలో, అక్కడ ఆ భాగంలో పిగ్మెంటేషన్స్ మొదలైనాయి అనుకోండి, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ అని అంటారు. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్లో ఏమవుతుంది? మనకి రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది వచ్చి ఇక్కడ డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ చేయడంతో ఏమవుతుంది? ఇక్కడ అంతా నలుపు వచ్చేస్తూ ఉంటుంది. ఈ నలుపు వచ్చేసిన దాంతో మనకి ఇదంతా ఈ విధంగా మారిపోతూ ఉంటుంది. సో సబ్బు రాయటంతో మనకి కింద పొరలో ఉన్న మార్పులు మారొచ్చా? మారదు. డిలేడ్ పిగ్మెంటేషన్లో మనకి కింద 2 పొరల కింద మనకి అక్కడ ఆగి ఉంటుందన్నమాట. సబ్బు అక్కడికి అందుకోదు కదా మరి. సో డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవటం ఇంపార్టెంట్. సబ్బును ఎంచుకోవటంలో తప్పులేదండి. సబ్బుయే మనకి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ అని కొంతమంది చెప్తూ ఉంటారు, యాడ్స్లో చెప్తూ ఉంటారు. దానికి మనము మంచిగా ఆలోచన చేసి మనకి ఏది తగ్గట్టుగా ట్రీట్మెంట్ కావాలి అనే దాని గురించి ఆలోచన చేయాలి. మీకు పిగ్మెంటేషన్స్ ఎక్కువనే అనుకోండి, దానికి ఎక్కువ సెషన్స్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలి, మాయిశ్చరైజర్స్ పెట్టుకోవాలి, సీరమ్స్ పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట. ఇలాంటివన్నీ చేస్తూ మనం ట్రీట్మెంట్స్ చేసుకోవాలి. ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది చేయాలి. డయాగ్నోసిస్ చేయగలిగితే మనం నెక్స్ట్ స్ట్రాటజీ అనేది, ట్రీట్మెంట్ స్ట్రాటజీ అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి మార్పులు తీసుకురావాలి అని అంటే మనకి సబ్బులతోటి సాధ్యమా? సబ్బు ఎంతవరకే మనకి పనిచేస్తుంది, ఏది మనకి ఇంకా నెక్స్ట్ స్టెప్ చేయాలి అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరించానండి. ఇంకా ఏమైనా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ బటన్ నొక్కండి, నా వీడియోస్ని షేర్ చేయండి. షేర్ చేసి హైప్ అనే ఫీచర్ కూడా ఉంది, అది కూడా మీరు యూటిలైజ్ చేసి వారంలో 3 సార్లు మీరు నా వీడియోస్ని హైప్ చేయొచ్చు. దయచేసి నా వీడియోస్ని హైప్ చేసి నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.